మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ నివాసంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ జరపాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం వెళ్లబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరబోతోంది. దీంతో అరికపుడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపుడి గాంధీ మధ్య వివాదం ముదురుతోంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసుల అదుపులోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తాను బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని అరికపుడి పదే చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకే పీఏసీ చైర్మన్ పదవి దక్కిందని చెబుతున్నారు. దీంతో గాంధీ నివాసంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికిపోయిన రాజకీయ వివాదం ఇప్పుడు గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ మీటింగ్ అని ప్రకటించడంతో మరింత ముదిరింది. అరికపుడి గాంధీ నివాసంతో పాటు సెంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి సైతం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఝాన్సీ రాణి, ఈ రోజు కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి అంటే దాదాపు 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి అర్ధరాత్రి వరకు తమ అదుపులోనే ఉంచుకోవడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ రోజు కూడా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే నివాసం అరికపుడి గాంధీ నివాసంలో తమ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడం ఈ రోజు కూడా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఈ నివాసం దగ్గర మనం ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఈ రోజు పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్లి మేడ్చల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో అరికపుడి గాంధీ నివాసానికి చేరుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక. ఇందులో భాగంగానే ఈరోజు ఓవైపు పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులు అదనపు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న షమీపూర్ రాజు నివాసం దగ్గర కూడా అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే మేడ్చల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు అంతా అంటే పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు అంతా కలిసి కూడా అరికపుడి నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. దీనికి కూడా అరికపుడి గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ పార్టీ అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా తాను కొనసాగుతున్న నేపథ్యంలోనే పీఏసీ చైర్మన్ పదవి తనను వరించిందని అరికపుడి గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తుందని చెప్పుకోవచ్చు. పీఏసీ చైర్మన్ పదవి యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించినట్లయితే హరీష్ రావుకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ హరీష్ రావు కాకుండా అధికార పక్షం ఇక్కడ తమ రాజకీయ వ్యూహంతో అరికపుడి గాంధీ పేరును తెరపైకి తెచ్చి గాంధీని అంటే పీఏసీ చైర్మన్ గా నియామకం చేసినట్లు ప్రకటించింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా హైటెన్షన్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. పీఏసీ చైర్మన్ గా అంటే నియమితులు కాబట్ట అరికపుడి గాంధీ తాను సాంకేతికంగా బీఆర్ఎస్ శాసన సభ్యుడినే అని ప్రకటన చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అయింది. పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీకి సంబంధించి అరికపుడి గాంధీకి తో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపై ఘాటైన విమర్శలు చేయడంతో గాంధీ కూడా నిన్న సీరియస్ గా స్పందించారు. గాంధీ తన అనుచరులతో, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని పెద్ద హంగామా చేశారు. దీంతో ఈ రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న పెద్ద ఎత్తున ఇరు పార్టీల నాయకులు కూడా మోహరించడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు మాత్రం ప్రస్తుతం ఇక్కడ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం ఎవరికి అందుబాటులో లేరు. ఇంట్లో ఉన్నారా లేదంటే అరికపుడి గాంధీ నివాసంలో ఏర్పాటు చేసే సమావేశానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా చూసుకున్నారా అన్నది కూడా ఆసక్తి రేపు
చెప్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేడ్చల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలన్న పిలుపు బీఆర్ఎస్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అక్కడక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు కూడా పరిస్థితి సీరియస్ గా రాజకీయంగా ఉత్కంఠగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యే పై అంటే ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడిని సీరియస్ గా పరిగణిస్తుంది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. వీలైతే ఈ రోజు లేదంటే రేపు గవర్నర్ కూడా కలిసే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. నిన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే అరకపూడి ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై ప్రత్యక్షంగా దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని రాబోయే రోజుల్లో మరింత ఉద్యమించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే శ్రీకాంత్, అటు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ శాసనసభ్యుని అంటే కూడా పదే పదే నొక్కి చెప్తున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే క్లారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ అరికపూడి గాంధీ ఇంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది చిలికి గాన్ వల్ల తయారైంది. అయితే వీరిని నియంత్రించేందుకు అటు పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా, లేకపోతే ప్రత్యామ్నాయ వ్యూహం ఏమన్నా వేసుకునే పనిలో ఉన్నారా? ఝాన్సీ, సాంకేతికంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడే అరికపూడి గాంధీ అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటామన్న ఒక సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఓవైపు పోరాడుతున్న నేపథ్యంలో అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ పరిస్థితుల్లోనే రాజకీయంగా సీరియస్ గా మారింది. పదవి దక్కించుకున్న అరికపూడి గాంధీ తాను సాంకేతికంగా బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అనే వ్యాఖ్యలు పదే చేస్తుండడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు మేము సూచించిన వ్యక్తిని కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చడం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పదవి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఈ కారణంగానే రాజకీయంగా దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. అరికపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ ఈ కారణంగా అంటే తాను బీఆర్ఎస్ శాసనసభ్యుడినే సాంకేతికంగా అని ప్రకటన చేసిన కారణంగానే అరికపూడి గాంధీ నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పాడి కౌశిక్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు అరికపూడి నివాసంలో తాము సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అంతా కూడా శాసనమండలి సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఈ రోజు ఓవైపు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేందుకు షమీపూర్ రాజు నివాసం నుంచి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో షమీపూర్ రాజు నివాసం దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే అరకపూడి నివాసానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవాలన్న లక్ష్యంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేశారని మనం చెప్పుకోవచ్చు. అరకపూడి అంటే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే కౌశిక్ రెడ్డి తన ఇంట్లో ఉన్నారా లేదా అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. కౌశిక్ రెడ్డి రాత్రి 11:30 గంటలకు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసంలో ఉంటే నివాసం నుంచి బయటికి రాకుండానే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు చెందిన నేతలు కూడా ఎక్కడికక్కడ నేతల నివాసాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వారిని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అరికపూడి గాంధీ నివాసానికి నిన్నటి మాదిరిగానే నిన్న అరికపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి పెద్ద ఎత్తున హంగామా చేశారు. రాజకీయంగా ఈ విషయం మరింత దుమారానికి దారితీసింది. ఇరు పార్టీల మధ్య కూడా ఈ వివాదం పూర్తి స్థాయిలో రాజుకుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి కౌశిక్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారు, కౌశిక్ రెడ్డి ఈ ఇంట్లో ఉన్నారా లేదా అని తెలియడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరికపూడి గాంధీ నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళనలు, అరెస్టులు కొనసాగాయి. రాజకీయ వివాదం ఇప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి?
ఎస్ జాన్సన్, నేను ప్రజెంట్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నిన్న ఏదైతే ఒక జరిగిందో పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనే ఒక సిచ్యువేషన్ కనబడతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీ నివాసానికి వచ్చే మార్గాలకి సంబంధించి కూడా అన్ని బారికేడ్లు వేసి పోలీసులు పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ అయితే కల్పిస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ నేతలు ఏవైతే చేసిన కామెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా ఆఫీస్ లో సమావేశమై అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్తున్నారు ఈ గాంధీ నివాసం వద్దకు వెళ్తాం, అక్కడనే జిల్లా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న పాడి కౌశిక్ రెడ్డి తొడకొడుతూ కూడా సవాల్ చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న అంతా కూడా పెద్ద ఎత్తున నిన్న అర్ధరాత్రి వరకు కూడా దాదాపు బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ చెప్పినప్పటికీ ఆ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడడం కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలైతే తీసుకుంటున్నా ఉన్నారని చెప్పుకోవచ్చు. నిన్న ప్రధానంగా అరికబూడి గాంధీ అనుచరులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడంతో పాడి కౌశిక్ రెడ్డి కూడా దీనికి సవాల్గా స్వీకరించి ఖచ్చితంగా రేపు గాంధీ నివాసం వద్దకు వెళ్తామంటూ కూడా చెప్పారు. కాబట్టి కుక్కట్పల్లిలోని నివాసం వద్ద ఉన్న గాంధీ నివాసానికి సంబంధించి మొత్తం మీద ఈ మార్గానికి సంబంధించి వచ్చే మార్గాలన్నింటినీ కూడా బారికేడ్లు వేసి దీన్ని పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు రాకుండా ఉండేందుకంటే పెద్ద ఎత్తున కేవలం ఏమైనా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినా వారిని నిలువరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా బారికేడ్లు వేసి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రొటెక్షన్ అయితే కల్పిస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. పిఎస్సి చైర్మన్ గా గాంధీని నియామకాన్ని కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని పిఎస్సి పదవిని అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి ఎట్లా ఇస్తారని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అప్లై చేయకముందుకు అంటే దరఖాస్తు చేయకముందుకు ఇచ్చారని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి రూల్ ప్రకారంగా మేము ఇచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గాంధీ నివాసం వద్ద కూడా బారికేడ్లు వేసి గాంధీకి సంబంధించిన అంచెలు కానీ వాళ్ళ వ్యక్తులను కానీ వారి కార్యకర్తలను కూడా ఎవరిని రానియకుండా ఇక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓన్లీ ఏసీపీ డీసీపీ స్థాయిలో అధికారుల్లో ఇక్కడ ప్రొటెక్షన్ కల్పిస్తున్న పరిస్థితి. వారి అబ్జర్వేషన్లలో ఎవరు వస్తున్నారో ఏంటి అనేది పై నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే లోపలికి అలో చేసే పరిస్థితి ఉంది. మొత్తం గాంధీ ఇంటికి వచ్చే మార్గానికి సంబంధించి మొత్తం 3 మార్గాలలో బారికేడ్లు వేశారు. ఎవరిని రానియకుండా ఇక్కడైతే ప్రొటెక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిచ్చినా కూడా అన్ని పూర్తి స్థాయిలో వారిని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధించి పైనుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఎవరన్నా లోపల నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తేనే మాత్రమే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు కాస్త అలసత్వం ప్రదర్శించారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ఈ రోజు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో గాంధీ నివాసం వద్దకు వస్తామని సవాల్ చేసిన నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా అధికార పార్టీ వర్గాల నుంచి కూడా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దానిలో భాగంగానే ఫుల్ టైట్ ప్రొటెక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరోవైపు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఏవైతే కామెంట్స్ చేశారో బతకడానికి వచ్చిన వాళ్ళు అంటూ కూడా చేసిన కామెంట్స్ ను పెట్టుకుని కూడా దాన్ని కూడా పొలిటికల్ దీన్ని చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ రోజు స్పీకర్ ను కలిసి మరి కాసేపట్లో 10:30 గంటల సమయంలో స్పీకర్ ను కలిసి పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలంతా కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద చూసినట్లయితే ఒక పొలిటికల్ హైటెన్షన్ అయితే తెలంగాణలో నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన పరిణామాలకు ఈ రోజు ఏమైనా సీక్వెల్ గా జరుగుతాయనే దాన్ని దృష్టి పెట్టుకుని కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలతో పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ చేశారు. సో మనం చూడొచ్చు, ఇందాక కూడా విజువల్స్ చూసిన ప్రకారంగా చూసినట్లయితే కనుక పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. దీన్ని ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.